అందరికీ నమస్తే. నేను మీ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతురెడ్డి కిచెన్. ఇవాల్టి వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ప్రాసెస్ని చూపిస్తున్నానండి. ఈ కొలతలతో చేశారంటే హల్వా పర్ఫెక్ట్ టెక్స్చర్తో సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ రెసిపీని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోవాలి. ఇందులోకి నెయ్యిని 3 స్పూన్స్ వరకు వేసుకోండి. కాస్త నెయ్యి వేడెక్కాక జీడిపప్పుని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు క్యారెట్ తురుముని తీసుకున్నాను. 1 కప్పు కొలతలతో చూపిస్తున్నానండి. మీరు 2 లేదా 3 కప్పుల క్యారెట్ తురుమునితో చేసినట్లయితే క్వాంటిటీని డబుల్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది పోయే వరకు 10 నిమిషాలు పడుతుందండి ఈ క్యారెట్ ఫ్రై అవ్వడానికి. క్యారెట్లో ఉండే వాటర్నే సరిపోతాయి ఈ గ్రేట్ చేసిన క్యారెట్ని ఫ్రై చేయడానికి. 10 నిమిషాల తర్వాత ఇలా అడుగంటడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్యారెట్లోకి పాలను వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి 3/4 కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయండి. క్యారెట్ని మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి. అప్పుడే క్యారెట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా పాలు ఎగిరిపోయి దగ్గర పడుతుంది అనేటప్పుడు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి పంచదార. మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదారని యాడ్ చేసుకోండి. ఈ పంచదార యాడ్ చేశాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పంచదారని యాడ్ చేశాక కన్సిస్టెన్సీ అనేది పల్చగా అవుతుంది. ఇలా పల్చగా అయ్యాక మంటని సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే పాకం అనేది గట్టిపడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో యాలకుల పొడిని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ క్యారెట్ హల్వాలోకి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. మంచిగా ఒకసారి అంతటా కలుపుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడుతుంది అనేటప్పుడు కొద్దిగా చేత్తో పట్టుకొని చూస్తే మీకు వాటరీగా అనిపిస్తే మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోండి. కొంచెం పాకం వచ్చినట్లు జిగురుగా ఉన్నట్లయితే హల్వా రెడీ అయిపోయినట్లే అండి. టేస్ట్ మాత్రం స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్ వస్తుందండి.